మీకు గవర్నమెంట్ డాక్టరు ఇలాగ పొద్దుటూరులో ఇట్లా చెప్పింది అని చెప్పాను కదా. సో ఆమె చెప్పగానే చాలా బాధేసిందనమాట. అదేంటి మేడం, భగవంతుడిచ్చిన ఈ ఈ అదృష్టాన్ని దూరం చేసి ఎక్కడో బుల్లుని పెట్టి ఎలా తీస్తారో తెలీదు. ప్రాసెసింగ్ ఏంటో మనకు తెలీదు. ఆ భయంకరమైన బిజినెస్ టెక్నాలజీ ఏంటో మనకు అర్థం కాదు. ఎవరో చెప్పరు కూడా. సో ఆ సిమన్ను కలెక్ట్ చేసేటప్పుడు తనెంత బాధపడుతుందో మనకు తెలీదు. ఎందుకంటే సృష్టి విరుద్ధంగా జరుగుతుంది కదా పని, ఆ ప్రాసెసింగ్. ఒక బాటిల్‌లో తీసుకొచ్చి మైనస్ డిగ్రీస్‌లో, ఎంతో మైనస్ డిగ్రీస్‌లో పెడితే గానీ అది ఉండదు. దాని ఆ లైఫ్ స్పాము ఓకే. ఉండదు. సో, ఆ సిమన్ను తీసుకొచ్చి దాసిపెట్టి ఎంత ప్రయాణం చేస్తదో తెలీదు. ఎప్పుడెప్పుడు మధ్యలో ఏ టెంపరేచర్ అవుతదో తెలీదు. దానివల్ల ఆ కౌ గర్భంలో తను పెట్టినప్పుడు తనెంత ఇబ్బంది పడుతుందో తెలీదు. ఇవన్నీ పాపాలు చేస్తూ, పైగా అది గొప్ప విషయంగా ఫీల్ అవుతూ, ప్రతి వెటర్నరీ వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా, గవర్నమెంట్ వాళ్ళు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మీరు ఇవ్వొద్దు, ఇది ఇవ్వండి అని చెప్పటం వల్ల వీళ్ళకొచ్చిన బెనిఫిట్స్ ఏంటి? మధ్యలో ఏమన్నా జరుగుతుందా? వీళ్ళకేమన్నా మనీ వస్తదా? అసలు ఈ సిమనైజేషన్ సంబంధించిన బిజినెస్‌కి వీళ్ళకేమన్నా కాంటాక్ట్స్ ఉంటాయా? ఇవేమి నాకు అర్థం కాలేదండి. ఆవిడ చెప్పగానే మతిపోయింది. ఎందుకంటే ఎప్పుడు నాకు చిన్నప్పుడు ఒంగోలా ఉండేది కదా! నాన్నగారు బుల్లు వేరే చోట ఉండేది. తీసుకెళ్ళేవారనమాట. అప్పుడు తెలిసి తెలియని వయసు కాబట్టి ఏమో ఎందుకో తర్వాత మనకి అర్థమైంది వ్యవసాయం చేసినప్పుడు ఇవి ఇలా ఉండాలి, ఇది కరెక్టు, సిమన్ ఇవ్వడం అనేది రాంగు అని. డాక్టర్లు ఇలా చెప్తే రైతులు కూడా ఏమనుకుంటారండి, అదే నిజం అనుకుంటారు కదా. ఎందుకంటే వీడిని తీసుకురావడము, పెంచటం, ఇదంతా చాలా పెద్ద, అంటే ఆహారం పెట్టడం, వీటికి ఆహారం పెట్టడం అనేది కొంచెం ఎక్కువ మోతాదులో ఫుడ్ తింటాయి. 20-30 కేజీలు పచ్చగడ్డి, ఒట్టిగడ్డి ఇవన్నీ తీసుకుంటాయి. పెట్టలేక, వీటిని పెంచలేక, ఇప్పుడు ఇవి దగ్గరవ్వాలి, సిమనైజేషన్ మొత్తం దూరం అవ్వాలి, అంతరించిపోవాలి అంటే కేవలం మన చేతుల్లోనే ఉంది. అంటే ఫార్మర్స్, మన రైతులు, అది కెమికల్‌తో చేసేవాళ్ళైనా, ఆర్గానిక్ చేసేవాళ్ళైనా, నేచర్‌గా అంటే ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళైనా, గోశాల, ఎస్పెషల్లీ గోశాల మెయింటైన్ చేసేవాళ్ళైనా, మన ఊళ్ళల్లో మందిరాలు అంటే టెంపుల్స్‌లో ఆవులను పెడతారు. కంపల్సరీ ఇప్పటికే కల్చర్ ఉంది. కొన్ని ప్లేసుల్లో దేశవాళీ ఆవునే పెడతారు. అసలు జెర్సీ పెట్టరు. అదేంటో ఆ ఎనర్జీస్ వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారంటే, చేస్తున్నారంటే ఎక్కడో ఇంకా ధర్మం మనల్ని రక్షిస్తుంది, వెంట వస్తుందని అర్థం. వీళ్ళందరూ కూడా కంపల్సరీ ప్రతి ఆవు దగ్గర ఒక బుల్లు. ఇప్పుడు ఆంబోతు ఏదైతే ఊరు చివరిలో నేను బడి మాన్యం, గుడి మాన్యం అని చెప్పానో ఆ గుడికి సంబంధించిన మాన్యంలో తిన ఆహారం ఉండేది. చాలా ఎకరాలు కాబట్టి వాళ్ళు కొన్ని ఆవులను కూడా అంటే ఆ దేవుడికి సంబంధించిన భూముల్లో ఆవులు అవసరం లేదు. ఎందుకంటే ఆ ఊరిలో ప్రతి ఒక్కళ్ళకి, ఒక్కొక్క ఫ్యామిలీకి ఖచ్చితంగా 3-4 ఆవులు, అది ఒక్కొక్క ఫ్యామిలీకి, కుటుంబానికి ఒక 2-3 ఆవులు ఉండేవి. 2 జోడీలు అంటే 2 ఎద్దులు. జోడీ అంటే ఒక 2 ఎద్దులు, అంటే 2 జోడీలు అంటే 4 ఎద్దులు. బండ్లు అంటే మనకి ఎడ్ల బండి కట్టడానికి, లేదంటే నాగలి కట్టడానికి ఎకరాలు కాబట్టి ఒక జోడీ సరిపోయేది కాదు వాళ్ళకి దున్నడానికి, ఉండేవి. అది మన సంప్రదాయం. ఒకప్పుడు ఒక 100 ఇయర్స్ బిఫోర్, 70 ఇయర్స్ బిఫోర్ వరకు అది కంటిన్యూ అయింది. తర్వాత అంతరించిపోతూ మొత్తం పూర్తిగా ఇప్పుడు తుడిచిపెట్టేశారనమాట. సో వీడు పొజిషన్ ఏంటంటే ఇళ్ళ దగ్గర ఉండేవి కాదు ఇవి. ఎక్కడ అంటే దేశంలో మీరు మహారాష్ట్ర తీసుకోండి, రాజస్థాన్ తీసుకోండి, సౌత్ తీసుకోండి, మన యూపీ సైడ్ తీసుకోండి, మన అడవులు ఎక్కడైనా సరే ఊరికి చివర గుడి మాన్యంలో మాత్రం ఇవి ఉంటాయన్నమాట. అవి తినడము, ఆ గుళ్ళో పడుకోవటం. ఎవరన్నా భక్తి విపరీతంగా ఉండేది అంటే నిజమైన భక్తి ఉండేదండి. ఇప్పుడు భక్తి కాదు, అప్పుడు నిజమైన భక్తి ఉండే జనాలకి. ఇప్పుడంతా ఉత్తుత్తి మొక్కుబడి భక్తులు అనమాట ఇవన్నీని. సో వాళ్ళు స్నానం చేయించడం, అలా చేయించకపోయినా పర్లేదు. ఎందుకంటే బోలెడు చెరువులు, బోలెడన్ని కాలువలు, గోదావరి, అదే వెళ్ళి శుభ్రంగా ములిగేసిస్తే ఆ పాలేళ్ళు ఉండేవారు కదా, దీనికి కూడా స్నానం చేయించి పంపించేసేవారు. మంచినీళ్ళు తాగేది, ఎక్కడ చూసినా నీళ్ళు ఉండేవి. ఫుడ్ అయిపోయేది. ఆ ఊళ్ళో ఏ ఆవన్నా అంటే మన ఎవరికైతే ఫ్యామిలీస్కి ఆవులు ఉండేవో, ఏదైనా ఆవు ఎదకొచ్చినప్పుడు అంటే హీట్‌కి వచ్చినప్పుడు అరుస్తాయి అవి. అరవకపోయినా కూడా ఈ నందికి, ఆంబూత్‌కి తెలిసిపోద్దనమాట పలానా ఆవు హీట్‌కొచ్చిందని. అంటే దీని కెపాసిటీ ఎలా ఉంటుందంటే సృష్టిలో మనకి ఇంటర్‌లింక్ అవన్నీ భగవంతుడిచ్చిన అది అద్భుతాలు ఇవన్నీ కూడా. ఇంటర్‌లింక్ ఎలా ఉంటుందంటే అంత దూరం నుంచి
10 కిలోమీటర్లు ఇంచుమించు 10 కిలోమీటర్ల దూరంలో ఒక కౌ హీట్‌కొస్తే నందికి తెలుస్తుందంటండి. అరుసుకుంటూ, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోద్ది దాని దగ్గరికి. ఎంత ఫాస్ట్‌గా అంటే మధ్యలో ఎవరన్నా అడ్డొస్తే వాళ్ళని పొడిసేయటము, అవసరమైతే చంపేయడం కూడా చేస్తాయన్నమాట. అంత అగ్రెసివ్‌గా ఉంటాయి ఆ టైంలో. వాళ్ళెందుకు అడ్డొస్తారంటే, ఇదెందుకెళ్తుందో వాళ్ళకి తెలీదు. ఎవరి మీదన్నా పడవడానికెళ్తుందా? లేదంటే వేరే బుల్లి మీదెళ్తుందా? ఎద్దు మీదెళ్తుందా? అని భయమేసి వాళ్ళు ఆపటానికి ట్రై చేస్తే ఆగవు. వెళ్ళిపోతాయి కొట్టేసేసి. సో, అంత ఆ ప్రక్రియని ఎక్కడికక్కడ సెట్ చేసి పెట్టిన అద్భుతాలని మనం ఎందుకండి ముక్కలు ముక్కలు చేసి అసలు మొత్తం కనుమరుగైపోయేలాగా చేసి ఆ సెమనైజేషన్‌కి వెళ్ళడం. ఓకే. ఇంకా ఆ తర్వాత సబ్జెక్టు చాలా వరస్ట్‌గా ఉంటుంది. ఇవ్వడము. ఇచ్చేటప్పుడు ఆ పాపము, తను పడే బాధ. అంటే తను పొందవలసిన అనుభూతి పూర్తిగా మన చేతులతో మనం దూరం చేసినట్టే. అప్పుడు మీ లైఫ్ ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉందో మీకు తెలుసు. ఎవరు కనీసం సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కూడా ఎవరు కలిసి ఉండట్లేదు. ఆ పాపం ఇలా ఈ రూపంలో వెంటాడుతదనమాట. ఇలాంటి పశుపక్షాదుల జోలికెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ పాపం మనం వదలదు. 100%. మీరు ప్రతి ఒక్కళ్ళు గమనించండి. కావాలంటే ఒకసారి రిసర్చ్ చేసి తెలుసుకోండి. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయి, పెళ్ళిళ్ళ విషయంలో ఎలా ఉంటుంది, ఎన్నాళ్ళు కాపురం చేస్తున్నారు, ఎలా విడిపోతున్నారు, వేరు వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ అంటే పోనీ విడిపోయారంటే అలా ఉండిపోతారా? లేదు. మళ్ళీ ఇంకొకళ్ళు. వీళ్ళకి ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ రిలేషన్‌కి అసలు ఎక్కడా కూడా విలువలు లేవు. బంధాలకి ఎక్కడా కూడా బాధ్యత లేదు. నిజమైన బంధం ఎక్కడా లేదు. మొత్తం అన్నిట్లికి క్రాక్స్ వచ్చేసినాయి. విపరీతంగా వచ్చినాయి క్రాక్స్. అంటే పగిలిపోయింది పూర్తిగా. ఎలా పగిలిందంటే ఇట్లానే ఇవి ఈ చేసిన పాపాలు మనల్ని అలా వెంటాడుతున్నాయన్నమాట. అయ్యో! రోజులు మారిపోయాయి. ఇలా ఎందుకైపోతున్నాము? ఏంటి ఇంతకుముందు బాగుండేది. మన పాత పద్ధతి బాగుండేది. అప్పుడులో బాగుండేవారు అందరూ. పెద్ద ఫ్యామిలీ ఉండేది. ఉమ్మడి కుటుంబం ఉండేది. ఒకళ్ళొకళ్ళకి సహాయం చేసుకునేవారు. కష్టాలు చెప్పుకునేవారు. అన్నీ బాగుండేది. ఇప్పుడు ఏంటి ఇలా ఉందంటే తెలిసిపోతుంది మనకి క్లియర్‌గా. మళ్ళీ మనమే క్వెషన్ చేసుకోవడం ఏంటి? మనం చేసుకుందే కదా! మన చేతులారా భస్మాసురులు మనం అందరం. మన చేతి మీద మన నెత్తి మీద మనమే చేయి పెట్టుకుంటాము. ఎవ్వరు పెట్టక్కర్లేదు. ఈ బంగారాన్ని బ్రతికించడం కోసం ఇంత క్లాస్ పీకవలసి వచ్చింది మీకు. ఇదంతా నిజమా కాదా? కరెక్టేనా? మీరు కూడా మీ సొంతంగా కూడా రిసర్చ్ చేయండి. మీకు కూడా అర్థమవుద్ది. అంటే ఆపొద్దు. ఖచ్చితంగా ఇందులో భాగంగా ముందుకు వెళ్ళాలి. మళ్ళీ ఇవన్నీ మేము చూడాలనుకుంటున్నాం. మా కోసం మారతారా? లేకపోతే వీట్ల కోసం మారతారా? లేదంటే మన భారతీయ ధర్మం కోసం, పురాతన పద్ధతుల కోసం, లేదంటే మీ ఫ్యూచర్ జనరేషన్ కోసం, మీ పిల్లల కోసం, మీ మనవల కోసం మారతారా? మొత్తం మీద ఈ సింపుల్ లైఫ్‌కి రండి. ఈ సాదా సీదా జీవితానికి రండి. ఫ్రీ గ్రేజింగ్ అండి. ఫ్రీ గ్రేజింగ్ గురించి మీకు ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను. చాలా ఇంపార్టెంట్ ఈ ఫ్రీ గ్రేజింగ్ అనేది. అంటే చాలా ప్రధానమైన విషయం అనమాట ఇది. ఆవులు, ఎద్దులు, బుల్స్ అంటే బుల్స్, ఆక్స్, ఆవులు, దూడలు ఇవి మేపేటప్పుడు, ఇవి తీసుకునేటప్పుడు మన ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ పొలం చుట్టుపక్కల కనీసం ఒక 5 ఎకరాలు మినిమం, లేదంటే ఇంక 30-50 ఎంత ఉంటే అంత మన అదృష్టం అది ఉండేలాగా చూసుకోండి. అప్పుడే అది నిజమైన ప్రకృతి వ్యవసాయం అవుతుంది. వాటికి నిజంగా మీరు అన్ని రకాలుగా న్యాయం చేయగలుగుతారు. అది నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది. ఇక్కడి నుంచి మీకు కనిపించేదంతా ఒక 10-20 ఎకరాలు ఉంటుంది. అంటే మనం ఎగ్జాక్ట్లీ కొలిచి చెప్పలేం కదా, కానీ చాలా పెద్ద ప్లేసు. ఇదంతా కూడా పంటలు పండించరండి. కొన్నేమో గవర్నమెంట్ భూములు, అసైన్డ్ ల్యాండ్స్ అంటారు. అంటే లావణ్య పట్టాలు ఆ టైపు. కొన్ని పట్టాలు ఉన్నాయి కూడా వాళ్ళు ఏం చేయట్లేదు. చాలా సంవత్సరాల నుంచి అలాగే వదిలేశారు. ఇది వర్షాధారపు గడ్డి విపరీతంగా వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో భూమిలో ఎనర్జీస్ లేకపోవటం వల్ల శక్తి సామర్థ్యాలు అంటే ఆ గుల్లదనము మన ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్ లేకపోవటం వల్ల, చుట్టుపక్కల వేసే కెమికల్స్ వల్ల కొంచెం తక్కువ పచ్చగడ్డి కనిపిస్తుంది. లేదంటే మళ్ళీ మనకి ఫిబ్రవరి మార్చి వచ్చే వరకు కూడా విపరీతమైన పచ్చగడ్డి ఇంత హైట్లో ఉండాలి. ఇప్పుడు కొంచెం ఆల్మోస్ట్ ఎండిపోవటానికి ఉంది. అయినా గడ్డి ఉంది. మావి ఇక్కడే తింటాయి అన్నమాట. మన భూమి వచ్చేసి అక్కడ కరెక్ట్గా దాని బ్యాక్ సైడు ఫెన్సింగ్ ఆనుకుని నాకు ఒక 20 ఎకరాలు ఖాళీ స్థలం దొరికింది. ఇలా చూసుకుని నేను పొలం తీసుకున్నాను. ఎందుకంటే మనం కొనడం ఎలా ఉన్నా మన ఉద్దేశం ఏంటి, కొన్న తర్వాత దాన్ని ఒక చిన్న అడవిలాగా మార్చి ప్రకృతి వ్యవసాయం చేయాలి. ఫుల్ బెడ్జెడ్గా పాత పద్ధతిలోకి వెళ్ళాలి. మన దగ్గరున్న బుల్స్, ఆక్స్, కౌస్ పిల్లలు ఇవన్నీ కూడా పూర్వం ఒక 200-300 ఏళ్ళ క్రితం
ఎలా పెరిగావో అందులో కొద్దిగా తగ్గినా కూడా బెనిఫిట్స్ అంటే కొన్ని అవకాశాలు తగ్గినా అట్లీస్ట్ ఒక 80% అయినా వాటికి న్యాయం చేయాలి. ఆ పద్ధతిలో పెంచాలి, చూడాలని అనుకున్నాను నేను. అట్లనే పొలం చూసాం అలాగే దొరికింది. ఇదంతా ఫ్రీ గ్రేజింగ్. చాలా ఆహ్, బెస్ట్ విషయం ఏదన్నా ఉందంటే ఇదొకటండి. మనకి ఈ పొలంకి రెండోది ఈ విషయం అనమాట. ఆవులకి ఇమ్మీడియేట్‌గా పొద్దున్నే లెగ్గానే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తాం. వెనకాలే చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ ఒక డ్రమ్ పెట్టుకుంటాం మంచినీళ్ళు. ప్రతి ఒక 2 గంటలకు ఒకసారి తీసుకెళ్ళి నీళ్ళు తాగిపిస్తాం. మళ్ళీ ఇక్కడ కట్టేస్తాము. ఫ్రీ గ్రేజింగ్ రాడ్స్ ఉంటాయి. ఇనుముతో చేస్తారు ఇట్లా రౌండ్‌గా. దాన్ని భూమిలో కొట్టేసేసి ఆట్లికి ఈట్లికి చిక్కు పడకుండా దానికి కట్టేసి వదిలేస్తాం. చాలా పెద్ద తాడు. అంటే అసలు దానికి కట్టినట్టు అనిపించనంత పెద్ద తాడు పెట్టి వదిలేస్తాం. మరీ వదిలేసామనుకోండి పక్కన కొన్ని పంటలున్నాయి. అక్కడక్కడ మక్క వేశారు. ఆ పచ్చగా కనిపిస్తాయి కాబట్టి ఎళ్లి తినేస్తే చాలా ప్రాబ్లమ్ అవుతది వాళ్ళతో. పెద్ద ఫైటు ఇదంతా. అందుకని కొంచెం రాడేసి కట్టేస్తాము. కాకపోతే దానికి కట్టినట్టు అనిపించదులెండి. చాలా లెంత్ ఉంటది దారం. మంచిగా తిరిగి తినేసేసి అక్కడే కాసేపు పడుకుంటే చెట్లు నీడ ఉంటుంది. చెట్టు నీడ పడుకుంటే మళ్ళీ మేము తీసుకెళ్ళి నీళ్ళు తాగిపిస్తాము. ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ అంటే ఎండను బట్టి, వాతావరణం బట్టి. సమ్మర్ అయితే 4 టైమ్స్. దగ్గరగా ఉంది కాబట్టి ఈజీగా. సో, ఇలా ఫ్రీ గ్రేజింగ్ చేసిన నందులు, మనకి బుల్స్ అంటే ఎద్దులు, కౌస్ చాలా ఎనర్జీగా ఉంటాయండి. ఇది వాటికి 80% ఇవ్వగలగాలి మనం. మిగతా 20% ఆహార విధానాలు. అవి ఫర్దర్‌గా నేను ఎలా పెడతాను, ఏంటనేది మీకు తర్వాత చెప్తాను. సో, ఫ్రీ గ్రేజింగ్ కోసం అనేది మేము ఈ ల్యాండ్ చూపించడానికి ఇవి పొద్దున్నుంచి సాయంత్రం వరకు 6 వరకు ఇక్కడే తింటాయండి. తర్వాత ఇంటికి మన వాళ్ళ ప్లేస్‌కి తీసుకుపోగానే పొలంకి మనం తయారు చేసిన ఉలవలు ఇవన్నీ తినిపిస్తాము. ఒట్టిగడ్డ ఏస్తాము. పచ్చగడ్డి ఉంటే కొంచెం పచ్చగడ్డి కూడా ఏస్తాము. ఇది ఇట్లా చూస్తే ప్రతి ఆవులు, ఎద్దులు, బుల్స్ ఇవన్నీ కూడా చాలా హెల్తీగా పాతకాలం పద్ధతిలో ఉంటాయి. కొంత మన వాతావరణం పాడైపోవడం వల్ల కొంత వాటికి మైనస్ ఉంటుంది. అది మనం ఏం చేయలేము. సో, మనం చేసే దాంట్లో ఈ మాత్రమైనా పర్ఫెక్ట్‌గా ఉంటే అవి చాలా హ్యాపీగా ఉంటాయండి. న్యాయం చేయగలుగుతాం అంతే.